శ్రీమాత్రే నమః. రాబోయే 3 నెలలు ఈ 3 రాశుల వారికి చాలా కీలకం. ధనలక్ష్మి ఎప్పుడైనా మీ తలుపు తట్టవచ్చు. ఆ రాశుల వారిని గురించి, వారికి అందబోతున్న ఆ ధనలక్ష్మి యోగాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తుంది. గ్రహాల రాశి పరివర్తనం, తిరోగమనం అన్ని రాశుల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. 12 ఏళ్ల తర్వాత బృహస్పతి గ్రహం తన సొంత రాశిలో సంచరిస్తోంది. ఏప్రిల్ 13న గురుగ్రహం మేషరాశిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత జూలై 29 నుంచి తిరోగమనంలో ఉంది. నవంబర్ 24 వరకు తిరోగమనంలోనే సంచరిస్తుంది. అంటే దాదాపు 80 రోజుల వరకు ఇదే స్థితిలో కొనసాగుతుంది. గురు తిరోగమనం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. బృహస్పతి తిరోగమనం ముఖ్యంగా 3 రాశుల వారికి అదృష్టాన్ని పెంచుతుంది. వృషభం, మిథునం, కర్కాటక రాశి వారికి అనూహ్యమైన సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. వ్యక్తిగత జీవితంతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి విజయాలను సాధిస్తారు. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది వృషభ రాశి. వృషభ రాశి వారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు విజయం సాధిస్తారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచైనా సరే ధనలాభం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. ఈ సందర్భంలో మీరు గృహ రుణం పొందే అవకాశం కూడా ఉంది. అందులో రెండవది మిథున రాశి. బృహస్పతి తిరోగమన సమయంలో మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన విజయాన్ని పొందవచ్చు. కొత్త జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. పదోన్నతి, జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త వెంచర్లు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారాన్ని విస్తరించవచ్చు. కోర్టు కేసుల్లో కూడా విజయం సాధిస్తారు. అందులో మూడవది కర్కాటక రాశి. గురుగ్రహ తిరోగమనం వల్ల ఆకస్మిక ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు అదృష్టం బాగా పెరుగుతుంది. చాలా కాలంగా నిర్లక్ష్యం చేసిన పనులలో విజయం సాధిస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు. వాటి వల్ల మీకు లాభమే కలుగుతుంది. విదేశీ వ్యాపారాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉంది.